హాయ్ వ్యూవర్స్ నమస్తే. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు హనీ గ్రూప్ సంబంధించినటువంటి వివిఆర్ రవిచంద్రారెడ్డి గారు మనతో లైన్ లో ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, నైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం సార్. ఏం సార్ ఈ కరోనా ఎఫెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఎలా పడింది? ఓకే చెప్పండి సార్, కరోనా ఎఫెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంది? ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకి కొంచెం హయ్యర్ సెగ్మెంట్ కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఉందండి. యాజ్ ఆఫ్ నౌ ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా మేము చాలా వరకు ఆన్లైన్ సేల్స్ చేసాం. లైక్ మా కంపెనీ అంతా మోర్ దెన్ 1 lakh SFT లాస్ట్ మంత్ మేము సేల్ చేసామండి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో అంటే ద క్రెడిట్ గోస్ టు మై కంపెనీ బ్రాండ్ ఆల్సో. ఎందుకంటే మిడ్ సెగ్మెంట్ ఎక్కువ రీచ్ అయి ఉన్నాం మేము. సో దట్ ఈస్ వై మాకు ఆ సక్సెస్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ అబౌవ్ 1 crore, అంటే ఒక 1 crore అబౌవ్ 2 bedroom ఫ్లాట్, 3 bedroom అంటే కొంచెం ఇప్పుడు కస్టమర్స్ ఆలోచిస్తారు ఈ టైంలో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్ అనేది ఆలోచిస్తారు. బట్ ఈ 30 lakhs నుంచి 50 lakhs మధ్యన ఉన్న ఈ ప్రాపర్టీస్ డెఫినెట్ గా ఈజీగా మేము సేల్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే మిడ్ సెగ్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా గత 2 నెలల నుంచి కూడా ఆగిపోయాయి. ఇప్పుడు కరోనా లాక్డౌన్ పీరియడ్ ఉంది. ఇక్కడ వలస కార్మికులు రావాలన్నా సరే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లాక్డౌన్ వల్ల ఉన్న ఇప్పుడు కార్మికులు కూడా దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. సో డెఫినెట్లీ మనకి అంటే యాజ్ పర్ ఇంటర్నల్ న్యూస్ మనకి అక్టోబర్ వరకు ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది జరగదు. బట్ స్టిల్ గవర్నమెంట్ మనకి అలౌ చేశారు కన్స్ట్రక్షన్స్ కొంతవరకు మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో చాలా వరకు కంపెనీస్ ఇంటర్నల్లీ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో మేజర్ అంటే ఈ స్కిల్ లేబర్స్ అనేది మనకి అగైన్ వాళ్ళు బ్యాక్ వచ్చిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతుంది. అంటే స్కిల్ లేబర్ అంటే మాక్సిమం అందరూ బీహార్, ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీరు హ్యూజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా సరే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటున్నాను. అదే మేజర్ ఎఫెక్ట్ మనకి అక్కడే ఉంటుంది. అక్టోబర్ వరకు అయితే మనకి మేజర్ కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్టోబర్ వరకు మనకి మేజర్ కన్స్ట్రక్షన్ జరగదు. సో మేజర్ యాక్టివిటీస్ మనకి అక్టోబర్ తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ డ్రాస్టిక్ చేంజ్. అంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ రంగానికి కొంతమేర పరిమితులతో కూడినటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించింది. సో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోబోతున్నారు? చూడండి సార్, ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మిడ్ సెగ్మెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. కస్టమర్ కూడా ఒక 6 months లేట్ అయినా పర్వాలేదని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్. సో ఇప్పుడున్న ఇక పైన జరిగే రియల్ ఎస్టేట్ సేల్స్ కూడా కస్టమర్స్ అవగాహన ఉంటుంది. ఎనీహౌ ఈ కరోనా ఎఫెక్ట్ ఈ మనకి లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయని. సో వాళ్ళు కూడా మెంటల్లీ ఫిక్స్ అయ్యి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారండి. దీనివల్ల మన మన సేల్స్ ఎఫెక్ట్ అయితే కాలేదండి. అంటే ఈ బ్రిక్ సెగ్మెంట్ లో ఏ ఎఫెక్ట్ ఉన్నది అంటున్నారు కదా, అంటే ఈ బ్రిక్ సెగ్మెంట్ అంటే ఏవే వస్తాయండి? మిడ్ సెగ్మెంట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 లక్షల నుంచి 50-55 లక్షల మధ్యన 2 bedroom ఫ్లాట్స్ ఎక్కువ మన హైదరాబాద్ లో గానీ మన అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో హెవీగా సేల్ అయ్యే ప్రాపర్టీస్ ఇవేనండి. 30-55 lakhs మధ్యన ఉన్న 2 bedroom or 3 bedroom ఫ్లాట్స్ అండి. సో యాజ్ ఏ హనీ గ్రూప్ మేము కూడా ఎక్కువ అదే ప్రొడక్ట్స్ డీల్ చేస్తాం రాదర్ దెన్ హైయర్ సెగ్మెంట్స్. అంటే దీనికి ప్రాబ్లం రాకుండా అంటే హై సెక్టర్ లో అంటే 50 lakhs అబౌవ్ ఉన్నటువంటి రేట్స్ కి ప్రాబ్లం వస్తుంది అంటారు మీరు? అంటే వస్తుందంటే కస్టమర్స్ ఆలోచిస్తారు ఇప్పుడు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. ఎందుకంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ చూడండి, బేసిక్ గా ఈ అంటే ఎంప్లాయీస్ కూడా మిడ్ సెగ్మెంట్ శాలరీస్ ఉంటారు. లైక్ 50,000 నుంచి 1 lakh మధ్యన ఉన్న శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే హార్డ్లీ 10-14% జాబ్ లాస్ అయ్యారని న్యూస్ వస్తున్నాయి తప్ప అది పక్కా కాదు. ఇప్పుడు ఉన్న అంటే ఈ కరోనా వల్ల చెప్పాలంటే మనకి అమెరికాకి మధ్యన బాండ్ పెరిగిందండి, రిలేషన్షిప్ ఎక్కువ పెరిగింది. సో ప్రాజెక్ట్స్ ఏవి మనకి ఎఫెక్ట్ అవ్వదు, కంపెనీస్ అయితే రన్ అవుతాయి. సో అంటే ఇప్పుడు అబౌవ్ 1 lakh ఉన్న కస్టమర్స్ వాళ్ళు ఏంటంటే ఒక 70-80 lakhs 1 crore మధ్యన తీసుకుంటారు ప్రాపర్టీస్.
వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, ఇప్పుడు తీసుకోవడం బెటరా లేదు కొంచెం వెయిట్ చేద్దామా, మార్కెట్ కండిషన్ చూసి తీసుకుందాం అని ఆలోచిస్తారు. బట్ ఈ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 ఉన్న ఒక ఎంప్లాయీ, నార్మల్ ఎంప్లాయీ, సో ఈజ్ పేయింగ్ అరౌండ్ 20,000 రూపీస్ ఓన్లీ రెంట్. అదే ఆయన ఒక 40 lakh రూపీస్ ఒక ప్రాపర్టీ తీసుకుంటే హార్డ్లీ ఆయనకి ఒక 27,000 to 30,000 మధ్యన ఆయనకి ఈఎంఐ పడుతుంది. సో ఆయనకి అంత ఎఫెక్ట్ ఉండదు. దట్స్ వాట్. అంటే ఇప్పుడు బేసిక్ గా ఈ రియల్ ఎస్టేట్ మీద ఏ రంగంపై ఈ కరోనా ప్రభావం తీవ్రంగా చూపిస్తుందండి? రియల్ ఎస్టేట్ అంటే సార్ ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్స్ అంటే ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉందండి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అబవ్ మిడ్ సెగ్మెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను 1 crore రూపీస్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 కోటి పెట్టి ఒక ఫ్లాట్ కొందామంటే కస్టమర్స్ ఆలోచిస్తారు. ఆ సెగ్మెంట్ కి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉందండి లైట్ గా. సార్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పేపర్లో యాడ్స్ అవి ఇస్తుంటారు కదా, అసలు ఈ ప్లాట్ కి ఫ్లాట్ కి అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఈ కన్ఫ్యూజన్? అంటే ప్లాట్ అంటే ఓపెన్ ల్యాండ్ అండి, అది బేసిక్ గా మార్కెట్ కండిషన్స్ బట్టి పెరుగుతుంటది తగ్గుతుంటది. ఓకే. బట్ ఈ కన్స్ట్రక్షన్ యూనిట్ అనేది ఫిక్స్ అన్నమాట. అది అంటే మేబీ ఎకనామికల్ గా బాగా పడిపోతే చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ పడలేదండి, స్టాగ్నెంట్ గా ఉంది, అలాగని పెరగలేదు కూడా. అంటే ఈ మధ్య కాలంలో సిమెంట్ ధరలు అవి కూడా పెరిగాయి కదండి, ఆ ప్రభావం దీనిపై చూపిస్తుందా? అంటే ఆల్రెడీ మార్కెట్ పెరిగిందండి, డ్యూ టు సిమెంట్ పెరిగింది, ఇక్కడ స్టీల్ కూడా పెరిగిందండి. సో దీనివల్ల మార్కెట్ కూడా, అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ అంటే 1 year బ్యాక్ 3,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అమ్మిన ప్రాపర్టీస్ ఇప్పుడు 4,200 పెరిగింది, బికాస్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ అండ్ రేట్, అంటే ఈ మెటీరియల్ రేట్ కూడా పెరిగినందుకు రేట్స్ కూడా పెరిగాయండి. సో ప్రస్తుతానికి ఆ రేట్స్ స్టాగ్నెంట్ అయ్యాయి, పెరగటం లేదు, అలాగని తగ్గటం లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు దానికి ఎన్ని సంవత్సరాల్లో ఫ్లాట్ కొనుక్కుంటే మంచిదండి? సార్ ప్లాట్ అనేది చూడండి, ల్యాండ్ అనేది ఎప్పుడు అది గ్రోయింగ్ అసెట్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేబీ ప్లాట్ మార్కెట్ కొంచెం పడేటట్టుగా ఉంది, అంటే రేట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ప్లాట్స్ కి, అందుకే కస్టమర్స్ ఆలోచిస్తున్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను ఎవ్రీడే ప్రతిరోజు నేను కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతానండి. సో కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నేను మీకు ఇది రిపోర్ట్ చెప్పగలుగుతున్నాను అనమాట. సో చెప్పండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండేటువంటి బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఉంటాయి కదండి, అవి ఎన్ని సంవత్సరాలు అయితే మనం తీసుకోవచ్చు? బ్యాంక్ లోన్స్ కూడా ఎన్ని సంవత్సరాల వరకు మనకి ఇస్తుందండి? అంటే మీరు చెప్తున్న కన్స్ట్రక్షన్ స్టేజ్ అంటున్నారా, ఎప్పుడు కంప్లీట్ అయ్యేది అంటున్నారా? ఆల్రెడీ కంప్లీట్ అది వేరే వాళ్ళ ఆక్యుపేషన్ లో ఉన్నవండి, అంటే సెకండ్స్ అమ్ముతారు కదా అపార్ట్మెంట్స్. అవును. అవి ఎన్ని ఇయర్స్ లోపు అయితే తీసుకోవచ్చు? అలాగే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి కదా, ఇప్పుడు 2 bedroom ఉంది, పైన కింద పోర్షన్స్ ఉంటాయి, అవి ఎన్ని సంవత్సరాల లోపు అయితే మనకు బ్యాంకు ఈ లోన్స్ అవి కూడా ఇస్తుంది ఇలాంటివి? అంటే సార్ ఇప్పుడున్న, అంటే నేను హైదరాబాద్ బేస్ చేసి చెప్తున్నానండి, కస్టమర్స్ కూడా అంటే ఎండ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు మనకి. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కస్టమర్స్ రెడీ టు మూవ్ చూస్తున్నారండి. రెడీ టు మూవ్ లేదు అంటే 1 year లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఎక్కువ మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయండి. 1 year లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయి మనకి. మీ హనీ గ్రూప్ ఏ ఏరియాలో ఎక్కువ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంటదండి? సార్ హనీ గ్రూప్ మనకు 7 branches ఉన్నాయండి హైదరాబాద్ లో. వీ హ్యావ్ 7 branches. ఆల్మోస్ట్ 80% హైదరాబాద్ మేము కవర్ చేసామండి. మేము వీఆర్ డీలింగ్ విత్ మోర్ దెన్ 100 ప్రాపర్టీస్ అండి. అంటే ఏ ఏ ఏరియాస్ లో ఎక్కువ మీరు సేల్స్ అవుతుంటారు? మేజర్ ఏరియాస్ అంటే కూకట్పల్లి, మన ఐటీ గచ్చిబౌలికి సరౌండింగ్ ఏరియాస్ అన్ని మేము చూస్తున్నామండి. చందానగర్ కానీ, కూకట్పల్లి కానీ, మియాపూర్, మణికొండ, ఈ ఏరియాస్ డీల్ చేస్తున్నాం. ఇది కాకుండా ఉప్పల్, నాగోల్, అటువైపు సైనిక్ పూరి, ఈసీఐఎల్, సామీర్పేట వైపు కూడా మేము బాగా స్ట్రాంగ్ గా ఉన్నామండి. అంటే ఈ కరోనా ప్రభావం అయితే మీ గ్రూప్ పై అయితే ఎటువంటి ప్రభావం చూపించలేదు? అంటే అది రియల్లీ వి డోంట్ నో, బట్ లాస్ట్ మంత్ మాకు సేల్స్ ఎక్కువ అయ్యాయండి.
యూ హావ్ డన్ మోర్ దెన్ 1 lakh ఎస్ఎఫ్టి. అంటే ప్రతి ఒక్కరు కూడా సేల్స్ అదే కస్టమర్ కొనుక్కున్నప్పుడు బ్యాంక్ లోన్స్ పైన ఆధారపడతారు కదండి. ఈ కరోనా టైంలో అంత ఈజీగా వచ్చాయి లోన్స్? లోన్స్ అదే చూడండి సార్, ఇప్పుడు సేల్ అయిందంటే లోన్ వచ్చిందని కాదు. ఫస్ట్ సేల్ అవుతుంది, అగ్రిమెంట్ అవుతుంది, దాని తర్వాత లోన్ కి వెళ్తాం. సో ఈ లోన్ ప్రాసెస్ అనేది మనకి ఇంకా 1-2 months పట్టొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇనిషియల్ పేమెంట్స్ వచ్చాయి మనకి. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఒక 20-30 వేలు శాలరీ వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లో తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుందండి? అంటే భారం పడకుండా ఈఎంఐ కానీ. మీరు ఎంత అన్నారు శాలరీ సెగ్మెంట్ ఎంత అన్నారండి? 20,000 to 40,000 మధ్య వచ్చేవాళ్ళు. ఓకే, 20,000 to 40,000 మధ్యన ఉన్న ఎంప్లాయీస్ అయితే బేసిక్ గా సార్ ఇప్పుడు సిటీలో కొంచెం రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు తీసుకుందాం అనుకుంటే 1 bedroom సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయండి మన దగ్గర. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అరౌండ్ ఒక 20 lakhs 25 lakhs లోపల దొరుకుతున్నాయి అనమాట. సో అది వాళ్ళకి కొంచెం ఫీజిబుల్ గా ఉంటుంది. అంటే దానికి ఈఎంఐ ఎంత పడే అవకాశం ఉంటుందండి? ఈఎంఐ అంటే సపోజ్ ఒక 20 lakhs లోన్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అరౌండ్ ఒక 17,000 వరకు ఈఎంఐ పడుతుంది. అంటే ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. ఏ ఏరియాస్ లో ఉన్నాయండి? కోకట్పల్లి మనకి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఉన్నాయండి. పటాన్ చెరువు అటు ఉప్పల్ దగ్గరలో కొన్ని ప్రాపర్టీస్. అలా కాకుండా ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదండి, అవునండి. అవి ఎంత స్క్వేర్ ఫీట్లు అయితే ప్రిఫరబుల్? అంటే ఒక మినిమం కామన్ మెన్ కి. ఇప్పుడు చూడండి సార్, మనం ఒక నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మినిమం 120 గజాలు ఉండాలండి. 120 గజాలకి ఒక 2 bedroom ఇండిపెండెంట్ హౌస్ అనేది నార్మల్, మరి స్పేషియస్ కాకుండా వీ కెన్ కన్స్ట్రక్ట్. ఒక డూప్లెక్స్ హౌస్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 120 గజాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ 2 bedroom ఫ్లాట్ కొనాలి అంటే మినిమం 50 లక్షలు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ స్థలాలు దొరుకుతున్నాయండి? దొరుకుతున్నాయి, కానీ కొన్ని అవుట్స్కట్స్ కి వెళ్ళాలి. లైక్ పటాన్ చెరువు అని, అటు నాగోల్ అని, ఇటు నియర్ ఓవరాల్ దగ్గరలో దొరుకుతున్నాయండి ప్రాపర్టీ. కానీ సిటీలో అయితే ఖచ్చితంగా దొరకడం లేదు. అయితే ఛాన్సే లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సిటీలో మనకి ఆ రేట్ లో దొరకడం లేదు. మనకు ఒక ల్యాండ్ కాస్టే మనకి 60-70 lakhs పడుతుంది సిటీలో. సిటీలో ఇప్పుడు మేజర్ గా జూబ్లీస్, బంజారాహిల్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే మణికొండ వైపు షిఫ్ట్ అయ్యండి? మణికొండ వైపు కూడా బాగానే ఉంది సార్. జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడు అంతా అది హై సెగ్మెంట్ అండి, హై సెగ్మెంట్. ఈవెన్ ఒక 3 bedroom ఫ్లాట్ జూబ్లీ హిల్స్ లో కొనాలంటే మినిమం 1 కోటి నుంచి 1.5 కోటి ఉంటుందండి, చిన్న సైజ్. ఒక మిడ్ సెగ్మెంట్ వాళ్ళు ఎఫర్ట్ చేయన ప్రాపర్టీ అండి. లో సెగ్మెంట్ వాళ్ళకి కావాలనుకుంటే ఏ ఏరియాస్ లో దొరికే అవకాశం ఉందండి? లో సెగ్మెంట్ అనుకుంటే సార్ ఇప్పుడు మేడ్చల్ బాగుంది, పటాన్ చెరువు బాగుంది, ఉప్పల్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా బాగా ఎక్కువగా మేము అమ్ముతున్నాం. సో ఇప్పుడు వరంగల్కి వెళ్ళి హైవేస్ మీద వీటన్నిటి మీద కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదండి, దానివల్ల ఇప్పుడు ఎవరైనా దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ లో వాళ్ళకి లాభం చేకూరే అవకాశం ఉందా? అంటే మీరు చెప్పిన ఏరియాస్ లైక్ ఈ వరంగల్ హైవే కానీ, ఇటు సంగారెడ్డి వైపు కానీ మనం ప్లాట్స్ తీసుకుంటే డెఫినెట్ గా మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ హైక్. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? నేను ఇచ్చే సలహా ఏంటి సార్, బేసిక్ గా మన హైదరాబాద్ లో మేజర్ గా ఎంప్లాయీసే ఉన్నారండి. దట్ మిడ్ సెగ్మెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 40 నుంచి 1 lakh 50 నుంచి 1 lakh శాలరీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు మన దాంట్లో. సో ఇనిషియల్ గా వాళ్ళు ప్రిఫర్ చేసేది ఒక ఫ్లాట్, 2 bedroom ఫ్లాట్. సో ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే ఇనిషియల్ గా ఫస్ట్ ఫ్లాట్ తీసుకోవడం బెటర్. ఒక ఫ్లాట్ ఉన్నది అంటే నెక్స్ట్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ హనీ గ్రూప్ మొత్తం ఓన్లీ అపార్ట్మెంట్ మీదే కన్స్ట్రక్ట్ చేస్తుందండి, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయి మీవి? సార్ బేసిక్ గా మేము కన్స్ట్రక్షన్ హనీ గ్రూప్ అనేది వీ హ్యావ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అండి, బ్రాంచెస్. ప్రస్తుతానికి మేము కన్సల్టెన్సీ డీల్ చేస్తున్నామండి.
మేము థర్డ్ పార్టీ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం, ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ చేస్తాం. ఇది కాకుండా మా ఓన్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంకా ఈ కరోనా ఎఫెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందండి? స్టిల్ అక్టోబర్ వరకు ఉంటుందా, లేదంటే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆయనకి మా యాక్టివిటీస్ జరుగుతుండాలి. ఈ యాక్టివిటీస్ మనకి ఎప్పుడంటే అక్టోబర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్టివిటీస్ అక్కడ నుంచి మళ్ళీ బాగుంటది మార్కెట్. సార్ ఇప్పుడు కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ క్వశ్చన్స్ ప్రధానంగా ఎక్కువ వేస్తూ ఉంటారండి? ఏమంటే మీ వినబడలేదు, కొంచెం మాట్లాడతారా? కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఏ క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ చేస్తూ ఉంటారు? రైట్. సో కస్టమర్స్ నుంచి వచ్చే అబ్జెక్షన్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు అడిగారు ఇది బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, దానికి ఈఎంఐ ఎంత వస్తుంది. ఎందుకంటే ఈఎంఐ బేస్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో అది మెయిన్ చూస్తారు. టైం పీరియడ్ చూస్తారు, వాళ్ళకి పడుతున్న ఈఎంఐ చూస్తారు, మేజర్ గా అవి చూస్తారు. కొన్ని కస్టమర్స్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అడుగుతారు. అంటే మేము సిమెంట్ బ్రిక్స్ వాడుతున్నామా, రెడ్ బ్రిక్స్ వాడుతున్నామా, కొంత టెక్నికలీ పర్సన్స్ వాళ్ళు కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే స్లాబ్స్ మీరు M20 వాడతారా, M30 వాడతారా, అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. రెడీ మిక్స్ మీద అడుగుతారు కొన్ని కస్టమర్స్. అంటే ఈ స్లాబ్స్ కానీ వీటన్నిటికి కూడా ఏవి వాడితే మంచిదండి జనరల్ గా, ఇన్ జనరల్? బేసిక్ గా సార్ M20 అనేది ఇట్స్ గుడ్ అనమాట. స్లాబ్ కి దానికి ఒక టెక్నికల్ ఇది వర్డ్ అనమాట, M20 అంటారు. M20 ఈస్ గుడ్ క్వాలిటీ. సో ఇప్పుడు ఈ సిమెంట్ బ్రిక్స్ వచ్చాయి, అవి వాటితో కన్స్ట్రక్షన్ చేసేవి ఎక్కువ మందికి ఉంటాయా, లేదంటే రెగ్యులర్ గా మన పాత పద్ధతిలో సిమెంట్ తో కన్స్ట్రక్షన్ చేసేవి ఎక్కువ ఉంటాయి? బేసిక్ గా చూడండి, మొన్నటి వరకు మనకి ఎక్కువ బ్రిక్ కన్స్ట్రక్షన్ జరిగేవండి, రెడ్ బ్రిక్స్ కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ. ఇప్పుడుగా కొత్త టెక్నాలజీ ఒకటి స్టార్ట్ చేశారు, అంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది మేజర్ సిటీస్ లో. అదేంటంటే మైవన్ టెక్నాలజీ. మైవన్ టెక్నాలజీ అంటే బ్రిక్స్ మరి ఉండవండి, ఈవెన్ ఈ వాల్స్ కూడా కాంక్రీట్ వాల్సే కడతారు. సో ఇప్పుడు అందరూ కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక పైన వచ్చే ప్రాజెక్ట్స్ అని అవే వస్తాయండి, ఎందుకంటే దానివల్ల మనకి టైం మిగులుతుంది, లేబర్ ఎక్కువ అవసరం లేదు మనకి, ప్లస్ ఆన్ టైమ్ లో మనం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలం. సార్ ఇప్పుడు ఏపీలో ఎలా ఉందండి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్? ఏపీలో ఎలా ఉంది కంపేర్ టు తెలంగాణ? సార్ ఏపీలో కూడా బాగానే ఉందండి. ఇప్పుడు వైజాగ్ ఈ క్యాపిటల్ అని అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ కూడా మార్కెట్ బాగానే జరుగుతుందండి. ప్లస్ కాకినాడ గాని, రాజమండ్రి గాని, అక్కడ కూడా బాగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయండి. అంటే ఇప్పుడు అమరావతి రాజధాని తరలిస్తున్నారనేటువంటి ప్రచారం జరిగిన వెంటనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది అనేటువంటి చర్చ నడుస్తుంది, వాస్తవేనండి? వాస్తవం అండి, ఎందుకంటే అక్కడ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతానికైతే వైజాగ్ కి ఎటువంటి దోకా లేదండి. వైజాగ్ మార్కెట్ ముందు నుంచి ఉన్నది, క్యాపిటల్ అయినా పర్వాలేదు, లేకపోయినా కూడా దాని మార్కెట్ దానికే ఉంటుంది. బట్ మేజర్ గా ఈ అమరావతి అనేది అగైన్ ఇట్స్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో అందుకే జనాలు భయపడి ఇప్పుడు చూడండి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారండి. సో అట్ ప్రెసెంట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఈజ్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ ఇంకా చాలా గ్రో అవబోతుందండి. ఈ రోజు ఇన్వెస్ట్ చేసే ప్రతి కస్టమర్ కూడా డెఫినెట్లీ రిటర్న్స్ అయితే వస్తాయి. సో మనం కంపేర్ టు ఈ మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ మార్కెట్ ఏ ప్లేస్ లో ఉంటుందండి? 5th ప్లేస్ లో ఉందండి. ప్రెసెంట్ 5th ప్లేస్ లో ఉందండి. మనకంట హైలో ఏ ప్లేసెస్ ఉన్నాయండి? ఏమండి మనకంట హైలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ ప్లేసెస్, ఏ నగరాలు ఉన్నాయంటున్నాను? హైలో ఉన్నది బెంగళూరు ఒకటి, నెక్స్ట్ ముంబై ఉందండి, ఢిల్లీ ఉందండి, చెన్నై ఉందండి. చెన్నై అంటే ఈ నగరాలన్నిటికీ కూడా కాంపిటీషన్ ఎలా ఉంటుందండి ఈ రియల్ ఎస్టేట్ లో కానీ కన్స్ట్రక్షన్ లో కానీ? సార్ కాంపిటీషన్ అనేది ఉంటుంది బేసిక్ ఆన్. ఇప్పుడు చూడండి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని అన్బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి, అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. సో అన్బ్రాండెడ్ కంపెనీస్ మార్కెట్ లోకి రావాలి, సేల్ చేయాలంటే నార్మల్ ప్రైస్ కన్నా కొంత తక్కువ పెట్టి అమ్ముతారు వాళ్ళు సేల్ అవ్వాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ లైక్ అపర్ణ కానీ, మై హోమ్స్ కానీ, వాళ్ళకి ఆల్రెడీ బ్రాండ్ ఉంది.
డోంట్ నీడ్ మార్కెటింగ్, కస్టమర్స్ వెళ్ళి కొంటారు. కానీ కొన్ని కంపెనీస్ దే హావ్ టు ఇంక్రీజ్ మార్కెట్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రైస్ ని తగ్గించాలి. అంటే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలో కొనుక్కునే దానికి నార్మల్ గా కొనుక్కునే దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఆనెస్ట్లీ చెప్పాలంటే డిఫరెన్స్ ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక అన్బ్రాండెడ్ కంపెనీ, అంటే జస్ట్ ఒక మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ ఒక గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఒక అపర్ణ లాంటి కంపెనీ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేస్తుంది. రెండు ఫీచర్స్ ఒకటే ఉంటది, అంబియన్స్ ఒకటే ఉంటది, లివింగ్ స్టైల్ ఒకటే ఉంటది, ఏంటంటే జస్ట్ బ్రాండ్ నేమ్. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో ఎవరైనా సరే డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలన్నా, త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలన్నా మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఎలాంటివి యూజ్ చేయాలని మీరు? సో నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్, వాళ్ళకున్న ఫినాన్షియల్ కండిషన్స్ బట్టి, అంటే బేసిక్ గా మేము ఒక చెప్పాలంటే వీఆర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్. ఓకే, కస్టమర్స్ మాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మా దగ్గర కొనకపోయినా పర్వాలేదు, బట్ వి గివ్ అ గుడ్ అడ్వైస్. అంటే వాళ్ళకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, ఆయన వర్క్ చేస్తున్న ప్లేస్ బట్టి మేము కొన్ని ఏరియాస్ సజెస్ట్ చేస్తాం, కొన్ని ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా చాలా ఫీజిబుల్ గా ఉంటది అండ్ ఈజీగా ఉంటది. ఓకే సార్, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు. మనం ఈ కరోనా అయిపోయిన తర్వాత పర్సనల్ గా కలిసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుందాం, ఎందుకంటే ఇది వల్ల నెట్ ప్రాబ్లం ఉంది ఇద్దరికి కూడా లేకుండా, ఇది అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా కలిసి కస్టమర్స్ కి మరింత చేరువయ్యేలాగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుందాం. థ్యాంక్ యూ. Sure, sir. Thank you. Nice talking to you, Andy. థ్యాంక్ యూ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.